మా పేరు జక్కా రామకృష్ణ అండి. మేము జీగుంటూరు నుంచి వచ్చాము. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ పీడీగా సెలెక్ట్ అయి ఉన్నాము. ఏం చెప్పాలి? ఇక్కడ రావడానికి మమ్మల్ని వైకాపా వారు పదే పదే మా యొక్క ప్రతిభని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెంపపెట్టిలాగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆత్మగౌరవాన్ని ఇక్కడ చూపిద్దామని వేలాదిగా తరలి వచ్చాము. మేము వాళ్ళకి ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఇచ్చిన డిఎస్సి మీద దుష్ప్రచారం చేయడం మాకు చాలా బాధగా ఉంది. మేము 6 నెలలు చాలా కష్టపడి చదివి, నేను ఆల్రెడీ విఆర్ఓ చేస్తున్నాను, చేసుకుంటా ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రస్తుతం ఈ టీచర్ వృత్తి మీద మమకారంతో వచ్చాము. మమ్మల్ని ఇలా అవమానించడం చాలా బాధగా ఉంది. ఇకనైనా ఈ ఫేక్ ప్రచారాలు మానుకొని యువత కూడా ఈ వైకాపా వలలో పడకుండా చక్కగా మళ్ళీ డిఎస్సి వస్తుంది అక్టోబర్లో. డిఎస్సికి చదువుకొని మళ్ళీ మీరు ఉద్యోగార్థులు కావాలి. వీళ్ళ యొక్క రాజకీయ బలికి మనం రాజకీయ సమితి కాకూడదని మేము కోరుకుంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి, పూర్తి సమగ్ర దర్యాప్తు జరగాలి అనేసి అంటా ఉన్నారు. సిబిఐ జరగడానికి ఏమైనా అక్రమాలు ఉంటాయి కదా? సిబిఐ జరగడానికి ఎలాంటి అక్రమాలు లేకుండా చక్కగా 150 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇందుట్లో ఎలాంటి అక్రమం జరగలేదు కాబట్టి దీనికి సిబిఐ విచారణ అవసరం లేదు. అయితే గీతే సిబిఐ విచారణ పోయినసారి 1,16,000 వేసింది కదా ఆయన సచివాలయ ఉద్యోగాలు, దాంట్లో వేయాలి. మండల స్థాయిలో ఆడినటువంటి వాడికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది వీళ్ళు కాదు. ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ఆడితే ఇచ్చారు వీళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ వేయాలి. పోయినసారి పంచాయతీలు చేసినటువంటి 1,16,000 పోస్టులు ఇచ్చారు కదా సచివాలయం జాబులకి, దాని మీద వేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు రాబోయే మళ్ళీ డిఎస్సికి ఎలాంటి అపోహలు లేకుండా ఖచ్చితంగా లోకేష్ గారు చెప్తే చేస్తాడంతే. కాబట్టి అతను అక్టోబర్లో డిఎస్సి అంటున్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా డిఎస్సి పడుద్ది. నిరుద్యోగస్తులందరూ చక్కగా చదువుకొని ఉద్యోగం కొట్టాలని కోరుకుంటున్నాం. మరి మంత్రిని రాజీనామా చేయాలి, పదవికి అనర్హుడు అనేసి చెప్తా ఉన్నారు ప్రతిపక్షాల ఆరోపణలు. ఏమంటారు? అంత మంచిగా చేసే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనడం హాస్యాస్పదం. పోయినసారి వాళ్ళ గవర్నమెంట్లో టీఎంసీలు క్యూసెక్కి తేడా తెలియడం భారీ నీటిపారుదల శాఖ మంత్రి చేశారు. హోంగార్డ్కి కానిస్టేబుల్కి తేడా తెలియడం హోంమంత్రి చేశారు. అప్పట్లో వాళ్ళు చేయాల్సింది రాజీనామా. ఇప్పుడు ఇంత మంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కేవలం రాజకీయ లబ్ధే. మరి మంత్రులు, మాజీ మంత్రులు అందరూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏమంటారు? వాళ్ళకి అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే తెలియట్లా, చెప్పినా వింటలేదు. ఇక వాళ్ళు ఈగోతో ఉన్నారు, ఎంత చెప్పినా వినరు. వాళ్ళ జ్ఞానోదయం కావాలని మేము కోరుకుంటున్నాం. దేవుడి దయ వల్ల జ్ఞానోదయం అయితే ఈ డిఎస్సి అక్రమాల మీద జరిగినటువంటి ఫేక్ అనే విషయం అంతటితో ఆగిపోయింది. కేవలం వాళ్ళకి జ్ఞానోదయం అవ్వట్లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇదంతా మాకు నెడుతున్నారు. నా పేరు సైదుల్ అండి. నేను జెడ్పీహెచ్ స్కూల్ నంగేగడ్డ నాగాలంక నుంచి వస్తున్నాను. ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి, ఏమని చెప్తారు? ఇప్పుడు మనకి మెగా డిఎస్సి 2025లో పేపర్ లీకేజ్ జరిగిందని ఏదో ఒక అవాస్తవం అనేది ప్రచారం జరుగుతుంది. దాని గురించి మా తరపున మేము కూడా ఇది అవాస్తవం పూర్తిగా అని చెప్పడానికి మేము వచ్చామండి. సో ఇది ఏదైనా సరే కానీ సుమారుగా ఒక 8-9 సంవత్సరాల బట్టి మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం అండి ఇది. మా కళ్ళారా మేము చూసాము. ఎగ్జామ్ రాసినప్పుడు కానివ్వండి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ప్రతి చోట కూడా అంతా పారదర్శకంగా జరిగిందని పూర్తిగా మేము నమ్ముతున్నాము. మేము చూసాము, పూర్తి పారదర్శకంగానే జరిగింది. ఇది ఎక్కడ కూడా లీకేజ్ అనేది జరగలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. మరి సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఒక్కొక్క ర్యాలీలు, ధర్నాలు చేస్తాము, వాళ్ళ గురించి మీరు ఏమంటారు? సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా అంత అవసరం లేదండి. ఇది నాకు తెలిసి కూడా ఇది పూర్తిగా అవాస్తవం. ఇది మేము పూర్తిగా నమ్ముతున్నాం, ఇది పారదర్శకంగా జరిగింది. మరి నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి రిలీజ్ కాబోతా ఉంది. నెక్స్ట్ యువతరానికి ఏం చెప్పబోతుందా మరి ఇలాంటివి? తర్వాత వచ్చే యువతరానికి నేను ఒకటే అండి చెప్పేది, డిఎస్సి అనేది నెక్స్ట్ ఒక 2-3 రోజులు, ఒక నెల 2 నెలలు అట్లా లేట్ అయినా కానీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు మేము 2014 నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను డిఎస్సి. తర్వాత 2014లో ఒకసారి మిస్ అయింది, తర్వాత 17 అది మిస్ అయింది, తర్వాత మొన్న 25 జాబ్ వచ్చేసింది. యువతరానికి నేను చెప్పే మెసేజ్ ఒకటే, ఎన్నో విషయాలు మధ్యలో దొరుకుతూ ఉంటాయి. సో వాటన్నిటిని నమ్మకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. పూర్తిగా వాళ్ళ స్వశక్తిని నమ్ముకోవాలి. ఎక్కడో ఏదో జరుగుతుంది, ఓ పోస్ట్ కొనుక్కోవచ్చు అనేది అయితే తప్పండి. అది ఎక్కడ జరగదు. మరి గతంలో ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఈసారి 16,000 ఉద్యోగాలు ఇస్తారు. కాకపోతే వీళ్ళు ఆరోపణలు చేస్తామన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు?
ఇది అవాస్తవమైన ఆరోపణ అండి. ఇది ఎక్కడ కూడా నిరూపితమైనది కాదు. ఇది ఎక్కడ వాస్తవాలు లేకుండా మాట్లాడకూడదు దాని గురించి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు మొన్న మెగా డిఎస్సి 2025లో ఏ ర్యాంక్ వచ్చింది? 22nd ర్యాంక్ అండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. మాది మోపిదేవ్ అండి. నాకు కొండపల్లి వచ్చింది, ఇబ్రహీంపట్నం. సో ఏంటమ్మా ఈరోజు నీ పిల్లలతో రావడానికి కనీసం అంటే వాళ్ళు చేసే అలిగేషన్స్లో ఎక్కడైనా అర్థం ఉందంటారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏం చెప్తారు మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్న వాళ్ళకి? ఏదో మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయాయి, పోస్టులు అమ్మేసుకున్నారు, ఏదో సమర్థం అంటే ఎవరైతే ఉన్నారో ప్రతిభ వాళ్ళకి రాలేదు అని చెప్పేవాళ్ళు మీరేం చెప్తారు? అలాంటిది ఏం లేదండి. అలా ఏమీ జరగలేదు. మేమందరం కష్టపడి చదివిన వాళ్ళమే. ఒకవేళ జాబు డబ్బుతో కొనే పరిస్థితి ఉంటే మేము ఇంత కష్టపడి దేనికి చదువుతామండి? మా స్తోమత అలా లేదు కాబట్టి మేము కష్టపడి చదివి సంపాదించాం జాబు. సో 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామ్స్ మీ పిల్లల్ని చూస్తుంటే చాలా చిన్న పిల్లలుగా అనిపిస్తున్నారు. ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఇంకో పక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఇంత కష్టపడ్డ మీ కష్టాన్ని ఈ రోజున ఇంత ఏదో కొట్టేసినట్టుగా వాళ్ళు పోస్టులు కొనుక్కున్నారని అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా కరెక్ట్ కాదండి ఇది. మేము చాలా కష్టపడే చదివాము. 5 సంవత్సరాల నుంచి వేచి చూసి కష్టపడి ఇప్పుడు జాబు సంపాదిస్తే మా కష్టాన్ని వీళ్ళు చాలా ఈజీగా తీసేస్తున్నారండి. ఇది అసలు సమర్థవంతమైనది కాదు, చాలా తప్పే ఇది. కొన్ని ఏమైనా ఆధారాలు చూపిస్తున్నారంటారా? ఇప్పుడు అలిగేషన్స్ చేస్తున్న వాళ్ళు ఇది మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇది ఇట్లా జరిగింది, ఇగో వీళ్ళు నష్టపోయారు అని ఏమన్నా చూపించగలుగుతున్నారా? లేదండి, అలాంటిది ఏం జరగలేదు అసలు. ఇదంతా కేవలం కావాలని చేసింది. ఎలాంటి అవినీతి అనేది జరగలేదు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా రిక్రూట్ చేయకుండా ఈ రోజున 16,000 మంది భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా తప్పేనండి. మేము మొన్న జగన్ గారి డిఎస్సిలో 3 పోస్టులు చూపించారండి మా తెలుగు. ఇప్పుడు వచ్చేసరికి మాకు 32 పోస్టులు ఇచ్చారు. మాకు ఇదైతే చాలా ఆనందంగానే ఉంది, కానీ ఇది నిజంగానే చాలా తప్పైన విషయమే. సో కేటగిరీస్ విషయంలో కానీ లేకపోతే రిజర్వేషన్ల విషయంలో కానీ మెరిట్ ఆధారంగా తీసుకున్న దానిలో కానీ మీకు ఎక్కడైనా అవకతవకలాగా ఎక్కడైనా అనిపించింది? లేదండి, అలా ఏం అనిపించలేదండి.